విజయవాడలో ఉద్యోగాల పేరుతో 40 లక్షల రూపాయలకు టోకరా ఇచ్చాడు. ఇద్దరు కేటుగాళ్లు ల్యాండ్ సర్వేయర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డారు. ఏపీ మినిస్టర్ ఆఫ్ మున్సిపాలిటీస్ పేరుతో నకిలీ ఆర్డర్స్ కాపీలు అంటగట్టారు. ఇది నిజమని నమ్మి భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డికి డబ్బులు ఇచ్చి మోసపోయానని వివాహిత యామిని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజయవాడలో ఉద్యోగాల పేరుతో 40 లక్షల రూపాయలకు టోకరా ఇచ్చాడు. ఇద్దరు కేటుగాళ్లు ల్యాండ్ సర్వేయర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డారు. ఏపీ మినిస్టర్ ఆఫ్ మున్సిపాలిటీస్ పేరుతో నకిలీ ఆర్డర్స్ కాపీలు అంటగట్టారు. ఇది నిజమని నమ్మి భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డికి డబ్బులు ఇచ్చి మోసపోయానని వివాహిత యామిని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజయవాడలో ఉద్యోగాల పేరుతో 40 లక్షల రూపాయలకు టోకరా ఇచ్చాడు. ఇద్దరు కేటుగాళ్లు ల్యాండ్ సర్వేయర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డారు. ఏపీ మినిస్టర్ ఆఫ్ మున్సిపాలిటీస్ పేరుతో నకిలీ ఆర్డర్స్ కాపీలు అంటగట్టారు. ఇది నిజమని నమ్మి భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డికి డబ్బులు ఇచ్చి మోసపోయానని వివాహిత యామిని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.